అందరికీ నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ అవకాశం నాకు ఇచ్చిన పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మార్నింగ్ ఫోన్ చేశారు, నేను చూసుకోలేదండి. నేను మార్నింగ్ కూడా నాకు మెసేజ్ ఉంది కాబట్టి నేను త్వరగా వచ్చేసాను. లెఫ్ట్ అయ్యి పాస్టర్ గారు మెసేజ్ పెట్టారట, చూసుకోలేదు నేను, సారీ అండి. అయినప్పటికీ దేవుడు కృప చూపాల ప్రార్థించుకుందాం. దేవుని సహాయం కొరకు ప్రార్థించిన తర్వాత వాక్యంలోకి వెళ్దామండి. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసి, నిన్న నేడు నిరంతరం కోట్లాది దూతల చేత పొగడబడుచున్న దేవ, ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి నీ పాద సన్నిధిలో చేరి నేను స్తుతించటకు, నేను గణపరచటకు, నేను కొని ఆడుటకు నాయన, మహింపరచటకు నాయన, మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రం. అల్పురాలి నాయన, అయోగ్యురాలిని, అర్హత లేని దాన్ని, ఏ యోగ్యత లేని దాన్ని నాయన, మంటి పురుగు వంటి దాన్ని నాయన, ఏ మాత్రం పనికిరాని దాన్ని నాయన, అలాంటి నన్ను నీలో పెట్టిన దేవా నీకే స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీ కొరకు నాయన వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రం నాయన. మరి నేనైతే ఏం మాట్లాడాలో నాకేమి కూడా తెలియదు ప్రభు. సమస్తం మీరే మాట్లాడి ఘనత మహిమ ప్రభావం నందుమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ కృపగల హస్తాలకు నన్ను నేను అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందినాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. వాయిస్ చక్కగా వినబడుతుంది కదండి అందరికి? అందరికి వందనాలండి. 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనం చదువుకుందామండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే గాక కర్ణవిలు, మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తనను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును అని వాక్యం తెలుస్తుంది. 21లో ఏమంటాడంటే, ఎవడైనా వీటిలో చేరక, అంటే ఘనహీనత వాటిలో చేరక తను తాను పవిత్రపరచుకునేలా పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి వాడుకునే పాత్రగా దేవుడు వాడుకుంటాడని ఇక్కడ వాక్యం సెలవిస్తుందండి. గొప్ప ఇంట్లో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కర్రవి, మంటివి అన్ని కూడా ఉన్నాయని ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాము. ఈ వాక్యం మీరు చాలా సార్లు విని ఉండవచ్చు. అయితే దేవుడు అప్పటికప్పుడే బయలుపరిచాడు, నేను అందుకని ఈ వాక్యం తీసుకున్నాను. అయితే గొప్ప ఇల్లు ఏది అనేది మనం ప్రశ్నించుకుందాం. గొప్ప ఇల్లు అంటే ఈ సృష్టి అంతట్లో ఉన్న ఇల్లంతట్లో గొప్ప ఇల్లు దేవుని ఇల్లు, అనగా జీవము గల దేవుని మందిరం. మందిరము అంటే దేవుని సంఘం, సంఘం అంటే మీరు నేను, అంతే కదండి. సంఘం అనగా మీరు నేను సంఘం. కాబట్టి గొప్ప ఇంటిలో పాత్రలను వాడుకోవాలి అని అనుకుంటున్నాడు దేవుడు. ఈ పాత్రలు ఒక వ్యక్తులు కావచ్చు, సంఘములో విశ్వాసులు కావచ్చు, కాపురులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ గొప్ప ఇంటిలో మనం ఎలా ఉండాలి, ఏం కోరుకోవాలి? దేవుని చేతిలో వాడబడే పాత్రగా ఉండాలా? ప్రతి వారు కోరుకుంటారు. అయితే దేవుని దృష్టిలో పెద్ద, చిన్న, పేద, ధనిక, గొప్ప అనే భేదం లేదండి. దేవుడు అందరినీ వాడుకోవాలని ఆయనకు ఇష్టమైన పాత్రలుగా మనల్ని ఈ లోకంలో సృష్టించాడు. ఆయన యొక్క ఉద్దేశమే అది. కాబట్టి జీవాధిపతి అయిన దేవుడు ఖరీదు కలిగిన పాత్రలనే కాదండి,
కడగబడిన పాత్రలు, పరిశుద్ధమైన పాత్రలు కావాలని ఆయన యొక్క ఉద్దేశమై ఉంటుంది. కనుక మనం ఇక్కడ కొన్ని ఇండ్లు, అందులోని పాత్రలు మనం చూద్దామండి. మన బైబిల్ నుంచి కొన్ని ఉదాహరణలు తీసుకొని మనం దేవుడు ఎవరిని వాడుకుంటాడు అనేది మనం ఇద్దరం చూద్దామండి. మొట్టమొదటిగా ఆదాము గారి ఇల్లు చూద్దాం. మొట్టమొదటిగా ఆదాము గారి ఇల్లు. ఈ ఇంటిలో దేవుడు 2 పాత్రలను చూపిస్తున్నాడు మనకు, కయీను, హేబేలు. మొట్టమొదట ఆదాము కూడా దేవుడు తన చేతులతో నిర్మించిన వారు. అది ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడొచ్చు. ఈ 2 పాత్రల్లో దేవుడు ఒక్కరిని మాత్రమే అంగీకరించాడు. మనకు తెలుసు ఎందుకు అంగీకరించాడు అనుకుంటారు. ఎందుకు అంగీకరించాడంటే, కయీను ఏం చేశాడంటే, దేవుడు అతనితో మాట్లాడినప్పుడు నీ తమ్ముడు ఎక్కడ అని అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నా తమ్మునికి నేను కావాలి వాడనా అని రెక్లెస్ గా దేవునికి జవాబిస్తున్నాడు. దేవుడు కయీనును శపించాడు. ఎందుకు శపించాడంటే, నీ తమ్ముని రక్తము నేలలో నుండి నాకు మొర పెడుతుంది అంటున్నాడు. అందుకే అండి, ఏదైనా తప్పు చేసినప్పుడు ఎవరు చూడరు కదా అనుకుంటారు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా చూస్తాడు. కాబట్టి కయీను ఏమనుకున్నాడంటే, ఎవరు నన్ను చూడలేదు అనుకున్నాడు, కానీ దేవుడు మాత్రం చూచేవాడండి. ఆయన సర్వంతర్యం, ఆయనకు అన్ని కూడా కనబడతాయండి. ఆయన దృష్టికి లోకమందంతటా సంచారం చేస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. కనుక కయీనును దేవుడు శపించాడు. అయితే హేబేలును ఎందుకు ఆయన అంగీకరించాడని, హేబేలు అనే పాత్రను దేవుడు ఎందుకు వాడుకున్నాడు అంటే, హేబేలు ఏం చేశాడంటే, ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం చూసుకుందామండి ఒక్కసారి, తర్వాత కయీనుది చూద్దాం. హేబేలు కూడా తన మందలో 4వ అధ్యాయం 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలుచుకున్న పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. కయీను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. హేబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. అతనికి దేవుడి ఎడల ఉన్న విశ్వాసం, దేవుని ఎడల ఉన్న భక్తి, దేవుని ఎడల ఉన్న భయము హేబేలును అంగీకరింపజేశాడు. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే, తనకు శ్రేష్టమైనవి కావాలని దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి శ్రేష్టమైన వాటిని, దేవునికి శ్రేష్టమైనవి మాత్రమే అర్పించాలని హేబేలు ఎరిగిన వాడు కనుక ఆయన దేవుడు వాడుకునే పాత్రగా ఉపయోగించబడ్డాడు. హేబేలు చనిపోయాడండి. చనిపోయినా కూడా ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడంటే మనం హెబ్రీ పత్రిక చూద్దామండి. ఒకసారి అక్కడికి వెళ్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఇంత గొప్ప శ్రేష్టమైన పాత్రను దేవుడు ఎన్నుకున్నాడు చూడండి. హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాడు. అర్పించిన తర్వాత దేవుడే అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ఆయనకున్న విశ్వాసాన్ని బట్టి హేబేలు నీతిమంతుడని సాక్ష్యం పొందేది కాకుండా మృతి పొంది మన ఆ విశ్వాసం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఆయన మృతి పొంది ఎన్ని సంవత్సరాలైందో కానీ నేడు మనం హేబేలు గురించి మాట్లాడుతున్నామంటే ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన విశ్వాసాన్ని మనము పెంపొందించుకోవాలని మనతో హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనము దేవుడు వాడుకునే పాత్రగా ఉండాలంటే దేవుని యందు విశ్వాసం ఉండాలా. దేవుడు శ్రేష్టమైన వాడని, శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాలి. శ్రేష్టమైన పాత్రగా మనం దేవుడు వాడుకునే పాత్రగా మన హృదయాలను ఆయన కోసం సిద్ధపరచుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. మరి మన యొక్క సాక్ష్యం ఏ విధంగా ఉంది? మన జీవితంలో మనం కూడా ఎన్నో సార్లు తప్పిపోతున్నాం, కానీ దేవుని ఎదుట మనం సరి చేయబడాలి. కాబట్టి ఇక్కడ కయీను హేబేలు ఇద్దరు 2 పాత్రలు దేవుడు ఆ ఇంటిలో ఉంచాడు. అయితే ఒక పాత్ర మాత్రమే ఘనతకు ఉపయోగించబడింది. ఇంకొక పాత్ర
ఘనహీనతకు ఉపయోగించబడింది. కయీను శపించబడిన వాడయ్యాడు, హేబేలు విశ్వాసమును బట్టి శ్రేష్టమైన వాడని మరి సాక్ష్యం దేవుని ద్వారా నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. కాబట్టి ఈ ఇంటిలో మనం రెండు పాత్రలు చూస్తామండి. ఇంకో ఇల్లు చూద్దాం, రిబ్కా ఇస్సాకుల ఇల్లు చూద్దామండి. ఈ తల్లి గర్భంలో నుంచి రెండు పాత్రలు బయటికి వచ్చాయండి. ఇద్దరు కూడా ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు. అయితే దేవుడు ఒకరిని ఘనతకు ఒకరిని ఘనహీనతకు వాడుకున్నాడు. ఆదికాండం 25వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉన్నాడు. వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధు అయి గుడారంలో ఉండెను అని వ్రాయబడింది. ఏశావు ఏం చేస్తున్నాడంటే వేటాడుతున్నాడు. వేట అనేది ఎప్పుడు కూడా క్రూరత్వానికి చిహ్నంగా ఉంటుందని మనకందరికి తెలుసు. వేట అంటే అది క్రూరత్వం, అంటే వాటిని చంపడం అనేది క్రూరత్వం అన్నమాట. అయితే యాకోబు ఎక్కడున్నాడంట? సాధువై గుడారంలో ఉండెను అని వ్రాయబడింది. అయితే ఏశావు లోక సంబంధిగా ఉన్నాడు. ఏశావును మనం చూసినప్పుడు ఆయన లోక సంబంధిగా ఉన్నాడు. అయితే గుడారంలో అంటే మనం ఇక్కడ ఒక వాక్యం మనం గుర్తు చేసుకుందామండి. గుడారంలో అంటే ఒక వాక్యం గుర్తు చేసుకుందాం. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చూసుకుందామండి. మనకందరికి తెలిసిన వాక్యం అది. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 1లో చూస్తే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిత్యం పలుకువాడే. అంటే గుడారంలో నివసించాలి అంటే, సాధువై గుడారంలో నివసించాలంటే ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే నీతిని అనుసరించి ప్రవర్తన ఎలా ఉండాలంటే యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించిన ప్రవర్తన ఉండాలి, హృదయపూర్వకంగా నిశ్చయించాలి. అంటే హృదయపూర్వకంగా కానీ నిజం కూడా ఉంటాం. చెప్పండి దెబ్బరమ్మ గారు, ఒక నిమిషం అండి. కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడండి. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, సరిగా వినిపించట్లేదు. వాయిస్ సరిగా వినిపించట్లేదండి, మీరు కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సారీ డిస్టర్బ్ చేస్తాను. అమ్మ, వాయిస్ వినిపించట్లేదండి. ఏం వినిపించట్లేదమ్మా.
వాయిస్ అవునా, వినపట్లేదమ్మా. వస్తలేదు. ఇప్పుడు వస్తుందా? ఎస్, ఇప్పుడు వినపడుతుందమ్మా. ఇప్పుడు వస్తుందా? వినపడుతుందమ్మా, కంటిన్యూ అమ్మా. మళ్ళీ వినిపించడం లేదమ్మా. అదే చూస్తున్నామండి. ఓకే అండి. అయితే ఇక్కడ మనము రిప్లైలు చూస్తున్నాం. వినబడుతుందా అండి? వినబడుతుందమ్మా, కంటిన్యూ చేయండి అమ్మా. అమ్మా, లేకపోతే ఒకసారి హలో, ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి అమ్మా. అమ్మా వందనాలమ్మా. హలో అమ్మా. దెబోరమ్మ, మీరు ఒక్కసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి, అప్పుడు కంటిన్యూ అవుతుంది. సిగ్నల్ మేబీ వెదర్ వలన మేబీ ప్రాబ్లం. గుడారంలో ఉన్నాడు అని చెప్పబడుతుంది. గుడారంలో ఉన్న ఆయన నువ్వు దేవుడు అర్హమైన పాత్రగా వాడుకున్నారు. అవునండి, అలా చేద్దామని. ఓకే అండి, ఓకే. ఒక్క నిమిషం అండి, వాళ్ళని లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్. ఓకే అండి. నా కాపరి నిత్యము జీవించు ప్రధాన యాజకుడా, నా కాపరి నిత్యము జీవించు ప్రధాన యాజకుడా, జీవింపజేసే మాటలు విడచి ఎవరి యొద్దకు వెళ్ళుదును, జీవింపజేసే మాటలు విడచి ఎవరి యొద్దకు వెళ్ళుదును, విశ్వసించితిని జీవపు ఊటవు నీవేనని, ప్రియమైన నా యేసయ్యా ఎప్పుడు నీ రాకడా, నా కోసమే ప్రేమతో రాసిన సందేశము, నా కోసమే ప్రేమతో రాసిన సందేశము, ప్రియతమనాలో ఆశలు రేపి ప్రేమలు చల్లారి పోనీయక, ప్రియతమనాలో ఆశలు రేపి ప్రేమలు చల్లారి పోనీయక, మొదటి ప్రేమను జ్ఞప్తికి చేసేనే, ప్రియమైన నా యేసయ్యా ఎప్పుడు నీ రాకడా. Thank God. ఒక చరణం బాగా సిస్టర్. అమ్మా అంతవరకే గుర్తుందమ్మా. మహాలక్ష్మి ఆంటీ, మిగిలిన చరణం కొంచెం పాడండి ఆంటీ.
అమ్మ అంతలో సెట్ గ్రూప్ చేసుకుంటారు. గ్రూప్ లో పెట్టండి సిస్టర్, గ్రూప్ లో పెట్టండి, నేర్చుకుంటాం పాట అంతా. ఓకే ఓకే అమ్మా, తప్పకుండా అమ్మా. నేను ఒక చరణం పాడేది సిస్టర్. అటు పాడండి ఇంకా అమ్మా. ఇంకా సిస్టర్ ఇంకా రాలేదు కదా. అవునవును అవును. యజమానుడు వందనాలమ్మా. వందనాలండి. ఓకే, వినబడుతుందండి? వినబడుతుందమ్మా. వినిపిస్తుంది. ఓకే అండి. మళ్ళీ మనము రిబ్కా ఇల్లు గురించి చూసుకుందామండి. ఈ తల్లి గర్భంలో నుంచి దేవుడు 2 పాత్రలను బయటికి తీసుకొచ్చాడు. ఇద్దరు ఒకే తల్లికి పుట్టిన బిడ్డలైనా దేవుడు ఒకరిని ఘనతకు ఒకరికి వాడుకున్నాడు. ఇక్కడ ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటైందు నేర్పరి అరణ్యవాసిగా ఉండనని మనం చూసాము. మరి యాకోబు అయితే గుడారంలో సాధువై ఉండెను అని మనం చూసాము. అలాగే మనం కీర్తనలు 15:1 చూస్తే యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు, ఈ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు అని వాక్యం సెలవిస్తుంది. ఎలాంటి వారు నివసించాలి అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలకాలి. కాబట్టి యాకోబు గారిని చూస్తే ఆయన సాధువుగా ఉన్నాడు, గుడారంలో ఉన్నాడని మనం చూస్తున్నాం. యాకోబును దేవుడు అర్హమైన పాత్రగా చేశాడు, వాడుకున్నాడు. ఎందుకంటే ఈయన దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు అని దేవుడు చెప్పాడు. యాకోబు కూడా మోసం చేశాడు, కానీ నేనైతే ఒకటి అనుకుంటానండి, ఏదో మరి నా ఆలోచన కరెక్ట్ కాదో తెలియదు, కానీ యాకోబు మోసగాడు అని చెప్పారు. అయితే ఏశావు వంటకం అడిగినప్పుడు ఏశావు వంటకాన్ని అడిగినప్పుడు యాకోబు ఇచ్చేశాడండి. అంటే అతని ఆట తీర్చాలని అనుకున్నాడు కానీ జ్యేష్ఠత్వాన్ని అయితే కోరాడు. అది తప్పేం కాదేమో అని నేను అనుకుంటాను. అయితే చాలా మంది యాకోబు మోసగాడు అని చెప్తారు. అయితే దేవుడు ఆయనకు అలా అనుమతించాడేమో, అలా జరిగిందేమో అని నేను ఎప్పుడు కూడా అనుకుంటాను. అయితే ఇది తప్పు రైతు పాస్టర్ గారు నిర్ణయించారు. ఇక్కడ దేవుడు యాకోబును అర్హమైన పాత్రగా చేశాడండి, అర్హమైన పాత్రగా చేశాడు. ఎందుకంటే ఇస్సాకు గారి దగ్గరికి వంటకాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు చాలా భయపడ్డాడండి. ఎట్లా రిబ్కా గారితో అన్నాడు, అమ్మ ఇలాగ నేను నా అన్నకు ఒంటె రోమములు ఉంటాయి కదా, ఏశావుకు రోమములు ఉంటాయి కదా, నాకు లేవు కదా ఎలా అని చెప్పాడు. అయితే తల్లి మాత్రమే ఆయనను ప్రలోభ పెట్టింది అని నేను అనుకుంటాను. తల్లి ప్రలోభ పెట్టి ఆయనను ఆ యొక్క పనికి పురికొల్పి ఉండొచ్చు. అయితే దేవుడి చిత్తం ఉంది కాబట్టి ఆయనకు దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు. కాబట్టి యాకోబును దేవుడు ఎన్నుకున్నాడు. వీరిద్దరిలో కూడా దేవుడు యాకోబును ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఆయన సాధువుగా ఉన్నాడు, తర్వాత తల్లికి లోబడినాడు, మరి తండ్రి దీవెనలు పొందాడు. అలాగే దేవునితో కూడా పోరాడి గెలిచితివి అని ఆది కాండం 32:28 చూసుకుందామండి. ఆది కాండం 32:28. అప్పుడు నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు కాదు అని దేవుడు చెప్పాడు. అంటే దేవుడే ఆయనకు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. దేవుని చేత ఆశీర్వదింపబడిన యాకోబు అని మనం ఇక్కడ అనుకోవచ్చు. ఈయననే ఇశ్రాయేలీలకు మూల పురుషుడుగా ఎన్నుకోబడ్డాడు. దేవుని కృపను పొందినవాడు. ఈయన దేవుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఎంచబడినవాడు యాకోబు గారు. ప్రపంచ దేశాలలో ఇశ్రాయేలు దేశం అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు కాదు అని చెప్పాడు. అంటే ఇశ్రాయేలు అంటే ఆశీర్వదింపబడిన వాడు అని అర్థం. ఈయన ఆశీర్వదింపబడిన వాడు అంటే దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు కాబట్టి ఆయనను ఆశీర్వదించాలని చెప్పుకోవచ్చు. అయితే ఈయన ఇశ్రాయేలీలకు మూల పురుషుడు. నేడు ఇజ్రాయెల్ దేశం ప్రపంచ దేశాలలో ఒక నంబర్ 1 దేశంగా ఉంది అంటే అది ఎంత మాత్రం పెద్ద దేశం కాదండి, చిన్న దేశమే. కానీ దేవుడు ఆ దేశాన్ని ఆశీర్వదించినాడు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ కానీ టెక్నాలజీ కానీ ఏ దేశంలో కూడా లేవండి.
అలా దేవుని ఆశీర్వాదం ఉంటే దేవుడు వాడుకోవాలనుకుంటే అలాంటి పాత్రలను దేవుడు వాడుకొని ఆయన ఆశీర్వాదం అంత గొప్పగా ఉంటుంది అని మనం నేర్చుకోవచ్చు. అయితే ఏశావుని చూద్దామండి. ఏశావు ఏం చేశాడంటే తన జ్యేష్ఠత్వ హక్కును మొట్టమొదట తర్వాత ఆయన ఏం చేశాడంటే తన భార్యల వలన తల్లికి దుఃఖాన్ని పుట్టించాడు. ఈ వాక్యం చూసుకుందామండి మనం. ఆదికాండం 27వ అధ్యాయం 46వ వచనం. ఆదికాండం 27వ అధ్యాయం 46వ వచనం చూసినట్టయితే, మరియు ఆమె రిబ్కా గారు విసిగిపోయింది అని ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. అదే కాకుండా ఏశావు ఏం చేశాడంటే ఆదికాండం 28వ అధ్యాయం 9వ వచనం కూడా చెప్పండి, చదవండి సిస్టర్. ఏశావు ఇష్మాయిల్ వద్దకు వెళ్లి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయిల్ కుమార్తెయు నెబాయోతు సహోదరి అయిన మహలతును పెళ్లి చేసుకొని తన తల్లిదండ్రులకు పుట్టించాను. అంటే తల్లిదండ్రులకు ఏ విధంగా కూడా సంతోషపరిచిన వాడు ఆయన కాదండి ఏశావు గారు. ఎందుకంటే ఏశావు క్రూరుడు గనుక ఇంకా వేరే భార్యలను కూడా చేసుకొని తల్లిదండ్రులను దుఃఖపరిచే స్థితిలో ఉంటున్నాడు. ఇలాంటి క్రూరత్వం గల వాడిని దేవుడు ఎలా ఎన్నుకుంటాడండి? కాబట్టి ఇక్కడ మనం 15వ కీర్తనలు చూసినప్పుడు యథార్థమైన ప్రవర్తన ఉండాలి, నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే ఉండాలి. కాబట్టి ఇక్కడ అలాంటివేమి కూడా ఏశావులు మనకు కనిపించడం లేదు. ఇంకా చూద్దామండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాలు చూసుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనం. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనండి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందకోరి కన్నీళ్లు విడుచుతూ దానికోసరము శ్రద్ధతో వెతికెను. మారు మనసు అవకాశం దొరకక విసర్జింపబడునని మీరెరుగుదురు కదా. అవునండి, మనం ఒక్క పూట కోటి కొరకు ఏం చేశాడు? ఆయన తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు. అసలు జ్యేష్ఠత్వపు హక్కు అంటే అది ఎంతో విలువైనది. జ్యేష్ఠత్వం అంటే కుటుంబంలో తండ్రి తర్వాత జ్యేష్ఠుడికే అన్ని ఆధిక్యతలు ఉంటాయి. అలాంటి జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు అంటున్నారు. భ్రష్టుడైపోయాడు ఆయన. ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసి భ్రష్టుడైపోయినాడు, వ్యభిచారి అని కూడా చెప్పబడుతున్నాడు. జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ మనము కూడా ఏశావులాగా ఉన్నామేమో అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. హెబ్రీ పత్రికలో ఏమంటున్నాడంటే, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు వ్యభిచారి ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అంటున్నాడు. ఒకవేళ ఆయన ఆశీర్వాదం పొందగోరి మరలా కన్నీళ్లు విడిచాడంట, దానికోసం శ్రద్ధతో వెతికాడంట. వెతికినా కూడా మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జింపబడెను అని ఇక్కడ వాక్యం వ్రాయబడింది. కనుక ఏశావు జీవితం ఎంత భయంకరమైన పరిస్థితిలో తన జీవితాన్ని నడిపించుకున్నాడు. శ్రద్ధతో ఎంత వెతికినా కూడా మారు మనసు పొందే అవకాశం లేదు. అవకాశం ఉన్నప్పుడు మాత్రమే మారు మనసు పొందడానికి దేవుడు ఇస్తాడండి పని. మనకు టైం ఇస్తాడు. ప్రతి వారికి కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. అందుకే మనం ఏది విన్నప్పటికీ, ఏ వాక్యం విన్నప్పటికీ ఇదే మనకు చివరి అవకాశమేమో అనుకోవాలండి. దేవుడు ఒకవేళ ఇదే చివరి అవకాశమేమో. ఎందుకంటే మనం ఈ రోజు ఉన్న వారం రేపు లేదండి. మన జీవితాలు చాలా నీటి బుడగలాగా ఉంటున్నాయి. మన జీవితాలు ఈ రోజు ఉన్నవారు రేపు ఉంటారని కూడా నమ్మకం
లేదు. కాబట్టి మన జీవితం కూడా ఏషావు వలె ఒకవేళ భ్రష్టత్వంలో ఉందేమో మనం చూసుకుందామండి, మనం జాగ్రత్తగా చూసుకుందాం. ఏషావు లాగా ఉందామా, యాకోబు వలె దేవునికి ఇష్టమైన పాత్రగా వాడబడదామా అని మనం చూసుకుందాం. అవకాశం ఉన్నప్పుడే దేవుడిచ్చిన గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుందాము అని హెబ్రీ పత్రికలో రాయబడిందని. కాబట్టి మనకు సమయం ఉన్నప్పుడే, మనకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే మనం రక్షణ పొందుదామండి. ఎంతో శ్రద్ధతో వెతికాడు, కన్నీళ్లు విడిచాడు, కానీ అవకాశం కోల్పోయాడు, విసర్జింపబడ్డాడు. భయంకరమైన పరిస్థితి. ఒకవేళ నీవు నేను కూడా అలా విసర్జింపబడితే మన గతి ఏమవుతుంది? దేనికి కూడా మనం పనికిరామండి, నరకాగ్నికి తప్ప. కాబట్టి మనం ఏషావు జీవితం ద్వారా ఎన్నో నేర్చుకోవాలి. ఆయన శ్రద్ధతో ఎంత వెతికినా, అందుకే అవకాశం ఉన్నప్పుడే దేవుడు మీకు దొరుకు కాలం అంది ఆయనను వెదకుడే అంటున్నాడు యెషయా గ్రంథంలో. కాబట్టి ఆయన సమీపంగా ఉండగాని మనం వేడుకోవాలి. ఇప్పుడు మనకు వాక్యం దొరుకుతుంది, కొన్ని రోజులైన తర్వాత వాక్యం దొరకదండి, కరువు అయిపోతుంది. కాబట్టి ఉన్నప్పుడే మనం వాక్యాన్ని పదిలపరుచుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. ఎందుకంటే ఇంకొకటి, దేవుడు కూడా ఏషావు గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు చూసుకుందామండి. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి అందరు. ఏషావు యాకోబుకు అన్నకాడ, అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు, ఏషావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును నక్కల పాలు చేసి తిని దేవుడే స్వయంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. యాకోబును ప్రేమించినాడు, ఏషావును దేవుడు ద్వేషించినాడు. ఎందుకంటే ఆయనకున్న ప్రతి దుర్గుణాన్ని బట్టి, ప్రతి ఒక్కదాన్ని బట్టి, ఆయన చేసిన ప్రతి ప్రవర్తనను బట్టి, తన అయోగ్యతను బట్టి, తన అపాత్రతను బట్టి దేవుడు ఆయనను ఎన్నుకోలేదండి. కాబట్టి అర్హమైన పాత్ర ఇక్కడ మనకు యాకోబు గారు కనబడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఒక వచనం నాకు గుర్తొస్తుందండి. దీని విషయంలో నేను ఒక వచనం నాకు ఎందుకో గుర్తొచ్చింది. రోమా పత్రిక 9వ అధ్యాయం 14-10 వచనం చదువుకుందామండి ఒకసారి. రోమా పత్రిక 9వ అధ్యాయం 14-15 వచనాలు. రోమా పత్రిక 9వ అధ్యాయం 14-15 వచనాలు నేను చదువుతాను. కాబట్టి ఏమందును, దేవుని యందు అన్యాయం కలగా అట్లనరా. అందుకు మోషే ఇలాగ చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలనే అవుతుంది. మనం ఎంత ప్రయాసపడినా, మనం ఎంత పొందాలని ప్రయాసపడినా కూడా అది కాదు, కానీ కరుణించి దేవుడు మాత్రమే కరుణించాలి. కనుక దేవుడు ఎవరిని తనకిష్టమైన పాత్రగా వాడుకోవాలనుకుంటాడో వారినే వాడుకుంటాడండి. మనం ఆయనకి ఇష్టమైన పాత్రలుగా యాకోబు వలె, హేబేలు వలె ఉండాలని మనము మన జీవితాల్లో మనము హెచ్చరించబడుతున్నాం. ఇంకా 3వ ఇల్లు చూద్దామండి, యాకోబు ఇల్లు. నేను త్వరగా చెప్తాను, టైం కూడా అవుతుంది. ఈ ఇంటిలో దాదాపు 12 పాత్రలు ఉన్నాయండి. అన్ని పెద్ద పాత్రలే, మంచి పాత్రలు. 1 నుంచి 11 మంది కూడా మంచి పాత్రలే. అర్హమైన పాత్రలు కాలేకపోయారు. ఎందుకు కాలేకపోయారు అంటే దేవుని చేత వారు వాడబడలేకపోయారు. ఎందుకనగా దేవుడు వాడుకునే పాత్రలుగా ఉండాలంటే మొట్టమొదట వారికి అర్హత ముఖ్యం, తర్వాత వారు దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ముఖ్యం, వారి సమర్పణ ముఖ్యం, వారి యోగ్యత ముఖ్యం. ఇవన్నీ ఉన్నవారు యోసేపు గారు మాత్రమే. యోసేపు గారు దేవుని యందు భయభక్తులు కలిగి తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అందుకే దేవుడు అతనికి తోడైనాడు. ఒక వాక్యం చూద్దామండి. ఆదికాండం, మరి పోతిఫర్ భార్య ఆయనను శోధించినప్పుడు ఈ వాక్యం చూద్దామండి. అటు తర్వాత అతని యజమానుని భార్య, ఆదికాండం 39:7 నుంచి 9 వరకు చదవాలండి. ఆదికాండం 39వ అధ్యాయం 7 నుంచి 9 వరకు.
అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో చేయించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తను ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో చెప్పాడట. మొట్టమొదట ఈయన మాట్లాడిన ఒక చక్కని మాట నాకు చాలా ఇష్టంగా ఉంటుందండి. దేవునికి విరోధముగా నేనెట్లు పాపము కట్టుకొందును అంటున్నాడు. అక్కడ ఎవరు కూడా లేరండి, పాపం చేయడానికి ఆస్కారం ఉంది అక్కడ. కానీ ఆయన ఏమంటున్నాడంటే, ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తాడు కాబట్టి నేను దేవునికి విరోధంగా పాపము చెయ్యను అని తన యజమానుని భార్యతో చెప్పాడు. ఒక చక్కని మాట మాట్లాడాడు. కాబట్టి ఇది నాకు చాలా నచ్చిందండి. ఎందుకంటే ఎవరు చూడకపోయినా ఎవరు చూస్తారని యోసేపుకు తెలుసు, దేవుడు చూస్తాడు. దేవునికి విరోధంగా పాపము ఎలాగూ కట్టుకొందును అంటున్నాడు. కాబట్టి దేవునికి భయపడువాడని మనకు అర్థమవుతుందండి. కనుక దేవుడు గోతిలో నుండి ఆయన లేవనెత్తినాడు. చెరసాలలో ఉన్నప్పుడు చెరసాల నుండి విడిపించబడ్డాడు. ఒక దేశానికి ప్రధానమంత్రి 7 సంవత్సరాలు 14 సంవత్సరాల కరువు నుండి దేశాన్ని విడిపించిన ప్రధానమంత్రిగా దేవుడు వాడుకొని గొప్ప పాత్రగా యోసేపు గారు వాడబడ్డాడు. కాబట్టి మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, అర్హమైన పాత్రలుగా మనం ఉన్నామా లేదా, ఇది మనం పరీక్షించుకుందామండి. ఇంకా 4వ ఇల్లు చూద్దాం, యెషయా గారి ఇల్లు. ఈ ఇంటిలో కూడా 8 పాత్రలు ఉన్నాయండి. అయితే దేవుడు ఒక పాత్రను మాత్రమే వాడుకున్నాడు. ఆ పాత్ర మనకందరికి తెలుసండి, దావీదు గారు. దావీదు గారు, దేవుడు దావీదును అభిషేకించడానికి సమూయేలు గారు వచ్చాడండి. వచ్చినప్పుడు అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. దయచేసి ఎవరైనా దొరికితే చదవండి. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపం లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయంను లక్ష్య పెట్టును. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మనుషులు లక్ష్య పెట్టే వాటిని మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు. ఎందుకంటే సమూయేలు గారు ఏమనుకున్నారంటే, యెషయా గారి కుమారులు అందరూ వస్తుంటే ఈయనను కోరుకున్నాడేమో అనుకున్నాడు. కానీ దేవుడు ఎవరిని కోరుకున్నాడో ఆయనకు తెలియదు. కాబట్టి మనుషులు పైరూపం లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. మనము కూడా ఒకవేళ ఆ స్థితిలో ఏమైనా ఉన్నామా, పైరూపాన్ని చూసి మనం మోసపోతున్నామా? ఒకవేళ మన జీవితాలను పరీక్షించుకుందామండి. దేవుడు లక్ష్య పెట్టే వాటిని మనం కూడా లక్ష్య పెట్టాలి. దేవుడు పైరూపాన్ని కాదండి, హృదయాన్ని లక్ష్య పెడతాడు. కాబట్టి మన హృదయం ఆయనకు సరి అయినదిగా, ఆయన దృష్టిలో మంచిదిగా, ఆయనకు ఇష్టమైనదిగా, ఆయనకు అర్హమైనదిగా మన హృదయం ఉండాలని మనం ఈ దినం హెచ్చరింపబడుతున్నాం. అయితే ఇక్కడ దావీదు గారు ఎందుకు దేవునికి హృదయానుసారుడు అయ్యాడు అని అంటే, దావీదు గారు పాపం చేయలేదా? చేశాడు. చేస్తే ఆయన యొక్క పశ్చాత్తాపం చూడండి, ఎలా ఆయన ఒప్పుకునే విధానం మనం చూస్తే, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10 నుంచి 12 వరకు మనం చదువుకుంటే ఆయన యొక్క ఒప్పుకోలు ఎంతగా తగ్గించుకొని నేను నిజంగా ఎంత పాపం చేశాను దేవా అనేది పశ్చాత్తాపం చాలా చక్కగా ఉందండి. అక్కడ కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10 నుంచి 12 వరకు నేను చదువుతానండి. దేవా నా యందు శుద్ధ హృదయం కలగచేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. అంటే నా హృదయం శుద్ధంగా లేదు, అది అశుద్ధమైపోయింది, అపరిశుభ్రం అయిపోయింది, దాన్ని శుద్ధిపరచు అని చెప్తున్నాడు. తర్వాత అంతరంగంలో స్థిరమైన మనసు అంటే చంచలమైన మనసు తీసివేయి నాలో నుంచి అని అడుగుతున్నాడు. అంటే నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. ఒకవేళ నేను ఇంత పాపం చేసినాక నన్ను త్రోసివేస్తావేమో దేవా, నన్ను త్రోసివేయకు అంటున్నాడు.
నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకమంటున్నాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ లేకపోతే ఆ జీవితం వ్యర్థమండి. కాబట్టి పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయక దేవా అని అడుక్కుంటున్నాడండి. రక్షణానందం నాకు మరలా పుట్టించు. రక్షణ ఉన్నప్పుడు నేను ఏ విధంగా ఉన్నానో ఇప్పుడు పడిపోయినాను, అలాంటి రక్షణానందం నాకు మరలా దయచేయమని ఎంత చక్కని పశ్చాత్తాపంతో తన జీవితాన్ని మరలా చక్క చేసుకున్నాడండి. మరలా సరి చేసుకున్నాడు. మరలా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి క్షేమాపణ పొందాడు. కాబట్టి దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఒక రాజుగా ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు పరిపాలించాడంటే అది దేవుడు వాడుకునే పాత్ర అండి, ఎన్నుకున్న పాత్ర. ఎందుకంటే దేవుని ఎదుట సరిగా లేని హృదయాన్ని చక్కగా చేసుకొని దేవునికి హృదయానుసారుడుగా జీవించిన దావీదు గారు దేవునికి అందం లేదు, పర్సనాలిటీ కాదండి, పైరూపం కాదు, దేవునికి కావాల్సింది హృదయం. కాబట్టి మన హృదయం దేవుని ఎదుట సరిగా చేసుకోవాలి. చివరిగా ఒకటి చెప్పి నేను ముగిస్తానండి. ఇక్కడ అమ్రాము, యోకెబెదు ఇల్లు. ఈ ఇంటిలో పాత్రలు 3 ఉన్నాయండి. 3 పాత్రల్లో అహరోను, మిరియాము, మోషే గారండి. 3 పాత్రలు కూడా దేవుడు ఇక్కడ ఎన్నుకున్నాడండి. ఇప్పుడు మనం ఇంతవరకు చూసిన పాత్ర ఇళ్లలో ఒక్కొక్క పాత్రను మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడండి. 8 మందిలో ఒకరిని ఎన్నుకున్నాడు, 12 మందిలో ఒకరిని ఎన్నుకున్నాడు, 2 ఒకరిని ఎన్నుకున్నారు. అయితే ఇక్కడ మాత్రం అమ్రాము, యోకెబెదు ఇల్లు, ఈ ఇంటిలో దేవుడు 3 కూడా ఎన్నుకున్నాడు. ఎంత ధన్యమైన జీవితం అన్నది. అహరోను, మిరియాము, మోషే గారు ఈ పాత్రలు కూడా దేవునికి ఇష్టమైన పాత్రలుగా తల్లిదండ్రులు వారిని పెంచారండి. ఒక వాక్యం చూద్దామండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చూసుకుందాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. ఐగుప్తు దేశంలో నుండి రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోను, మిరియాములను పంపించి తిని అంటున్నారు. నడిపించుటకు ఎవరెవరిని పంపించాడంట? మోషేను, అహరోను, మిరియాము. అయితే ఇక్కడ మోషేను చూస్తే మనం దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు. ఆయన పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోకుండా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలనుకున్నాడు. హెబ్రీ పత్రిక 11:24 మనం చూసినట్లయితే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎందుకు అలా అనుకున్నాడంటే, ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టించను. ఇక్కడ శ్రమలు కానీ దేవుని దగ్గర మనకు బహుమానం వస్తుంది. కాబట్టి ఆ బహుమానం మీద దృష్టించి ఆయన ఈ శ్రమలకు ఒప్పుకున్నాడు. ఇహలోక భాగ్యం శాశ్వతం కాదని పరలోక బహుమానమే శాశ్వతమని ఆయన ఎంచుకున్నాడండి. అలాగే అహరోను గారు కూడా మోషేకు నాయకత్వంలో సహాయపడి ఆయన కూడా యాజకుడా లెవీయుడిగా ఆయన పేరు పొందాడు. మరి మిరియాము కూడా ఇజ్రాయేలీలను మరి జయం పొందినప్పుడు వీళ్ళందరినీ ఆమె నడిపించింది. ఒక ప్రవక్తిగా ఆమె దేశంలో చలామణింది. అంటే ఇంతవరకు మనం ఇల్లు చూస్తున్నామండి. దేవుడు ఎందుకు ఈ ఇంటిలో మాత్రమే 3 ఎన్నుకున్నాడంటే, ఆ ఇల్లు దేవుని చేత ఆశీర్వదించబడిన ఇల్లు. ఆ ఇంటిలో ఉన్న బిడ్డలందరూ కూడా దేవునికి ఇష్టమైన పాత్రలు. వారి జీవితం, వారి ప్రవర్తన, వారి నడవడి, వారి తలంపులు, వారి ఆలోచనలు ప్రతి ఒక్కటి కూడా దేవునికి ఇష్టమైన పాత్రలుగా ఉన్నాయి. కాబట్టి దేవుడు వాడుకునే పాత్రలుగా మనం అందరం కూడా ఉండాలి అంటే మన జీవితాలు, మనం దేవునికి ఇచ్చే ప్రాధాన్యత, సమర్పణ, మన యోగ్యత, మనం త్యాగం చేసుకొని ఇతరులకు ఉపయోగపడే విధంగా అలాంటి పాత్రలను దేవుడు వాడుకుంటున్నాడు. అది బంగారుదా మట్టిదా అని దేవుడు ఎంచడండి. అది కర్రదా రాయిదా అని ఆయన ఎన్నుకోడు. కానీ అది కడగబడినదా, ఆయన క్రీస్తు రక్తంలో పరిశుద్ధపరచబడినదా, ఆయన రక్తంలో శుద్ధీకరించబడినదా, బాగా ప్రార్థించి వాక్యంలో ధ్యానం చేస్తూ ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు గడుపుతున్నారా, ఆయన ద్వారా అనేక మేలు పొందుతున్నారా, ఆయన మార్గంలో నడుస్తున్నారా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడని చెప్పిన
పౌలు గారు వల్ల మనం కూడా మన జీవితాలను నడిపించుకుంటున్నామా? దేవునికి యోగ్యమైన పాత్రలుగా ఉంటున్నామా? మనం ఈ దినం మనం పరీక్షించుకుందామండి. చివరిగా ఒక వచనం చూసుకొని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. మనకు ఒక పందెం ఉందండి, పరలోకము చేరాలనే పందెం దేవుడు మనకు ఇచ్చాడు. ఎందుకంటే ఈ లోకం మనది శాశ్వతం కాదు, మనం యాత్రికులం, పరదేశం. కాబట్టి ఆ యొక్క రాజ్యాన్ని పొందాలంటే విశ్వాసంలో కర్త అయిన దేవుని వైపు చూస్తూ మన పందెంలో ఓపిక పరిగెత్తాలి. దేవునికి ఇష్టమైన పాత్రలుగా ఉందాం, వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా మన జీవితాలను యాకోబు వలె దేవుని పిలిచి యోసేపు వలె పరిశుద్ధతను కాపాడుకొని, దావీదు వలె దేవుని హృదయానుసారంగా జీవించి, మోషే వలె దేవుని ఇళ్ళగట్లో నమ్మకమైన వాడుగా, అహరోను వలె యాజకులుగా, మిరియం వలె ప్రవక్తిగా దేవుని స్తుతిస్తూ మనం ఉండినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా మన జీవితాలను మలుచుకోగలం. అలాంటి కృపాధన్యత దేవుడు మనకు దయచేయను కాక. ఏదైనా తప్పులుంటే దయతో క్షమించండి.